ఓకే. ఇంకోటి యాంకరింగ్ విషయంలో కూడా సేమ్ అదృష్టం ఉండాలంటారా? అదృష్టం ఉండాలి. కష్టం. ఎందుకంటే ఎన్నో విషయాలు మాట్లాడాలి, అవును, వాగుతా ఉండాలి. అవును. ఆ వాగేది ఉపయుక్తంగా ఉండాలి, రెలవెంట్గా ఉండాలి, సందర్భోచితంగా ఉండాలి, సందర్భానుసారంగా ఉండాలి, సముచితంగా ఉండాలి, హాయిగా ఉండాలి. ఏదో ఒక ఇంక్విజిటివ్నెస్ ఉండాలి, క్యూరియాసిటీ కలిగించాలి. అంత ఈజీ కాదు. దానికి సరైన డైరెక్టర్ దొరకాలి. డైరెక్టర్ కరెక్ట్గా గైడ్ చేసేవాడు ఉండాలి, డైరెక్టర్కి నాలెడ్జ్ ఉండాలి, రైటర్కి నాలెడ్జ్ ఉండాలి, డైరెక్టర్కి రైటింగ్ స్కిల్స్ ఉండాలి. రైటింగ్ స్కిల్స్ ఉన్న డైరెక్టర్ ఉంటే హ్యాపీ, దాన్ని మనం డెవలప్ చేసుకోవచ్చు. కాబట్టి యాంకరింగ్ ఇస్ మచ్ మోర్ డిఫికల్ట్. సుమా ఈ స్థాయికి వచ్చిందంటే ఎంత తెలివితేటలు, ఎంత నాలెడ్జ్ ఉందో ఆలోచించండి. చిన్న విషయమా? అన్ని రోజులు అన్ని షోలు నడపడం అంటే ఎంత టాలెంటెడ్ అమ్మాయి. ఎంతో మంది వచ్చారు వెళ్ళారు, కానీ సుమ అలాగే ఉంది, ఉంటుంది కూడా ముందు. ఇంకా అంటే ఎంత నాలెడ్జబుల్ ఆ లేడీ. భాష కూడా రాదు ఫస్ట్ లో, తనకు అసలు తెలుగే రాదు. బ్రహ్మాండమైన యాంకర్. ఇప్పుడు తెలుగు అసలు ఎంత పర్ఫెక్ట్ గా మాట్లాడుతారు. జీనియస్ ఆ అమ్మాయి, మామూలు కాదు అసలు. అడ్మైరింగ్, చూస్తేనే ఒక ఆరాధన భావం కలుగుతుంది. అవును, రెస్పెక్ట్ వస్తుంది. అవును, మోస్ట్ రెస్పెక్టెడ్. ఆ భాష గాని, ఆ నడిపించే కథనం తీరు గాని ఎంత హుందాగా ఉంటుందమ్మా. అసలు మళ్ళీ యాంకరింగ్ చేసినట్టు ఉండదు, ఏదో నేచురల్ గా మాట్లాడేది. మన ఇంటి పాప, మన చెల్లో, మన అక్క అన్నట్టుగా ఉంటుంది. అవును, ఆ ఓన్నెస్ క్రియేట్ చేస్తుంది అమ్మాయి. అవును, కరెక్ట్. సరే, ఇంతకీ ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ మూవీ నేను ఎప్పుడు లైఫ్ లో ప్లానింగ్ చేయనమ్మా. నెక్స్ట్ ఏంటో తెలీదు కాదు, వద్దు. ఎందుకు, టెన్షన్ అవుతుందా? అసలు వద్దమ్మా. నా లైఫ్ లో నేను ప్లాన్ చేసింది జరగలేదు, కాబట్టి నేను ఎప్పుడు ప్లాన్ చేయను. నేను ప్లాన్ చేసినవి జరగలేదు. గో విత్ ద ఫ్లో. ఏది జరగాలనుకుంటే అదే జరుగుతుంది. రేపు ఒక్క రోజుకి వచ్చి ప్రిపేర్ అవుతాను. పొద్దున్న లేవగానే దేవుడికి ధన్యవాదాలు పెట్టుకుంటాను. అయ్యా ధన్యవాదాలు, ఈ రోజు బతికున్నానంటే కారణం నువ్వే, నా పిల్లలకి నేను ఉన్నాను అంటే ఎంతో కొంత భరోసా, కాబట్టి ఈ రోజు నన్ను బతికే అవకాశం ఇచ్చావు, కాబట్టి నీకు ధన్యవాదాలు ప్రభువా. అనారోగ్యం లేకుండా, కష్టం లేకుండా జీవితం గడిపేటట్టు, ఏ అనారోగ్యం లేకుండా ప్రశాంతంగా ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయేటట్టు కరుణించు స్వామి అని అనుకుంటా. ఈ జీవితాన్ని బతకడానికి కావలసినంత జ్ఞానాన్ని ప్రసాదించు అని కూడా దేవుణ్ణి అప్పుడప్పుడు వేడుకుంటూ ఉంటాను. ఈ 3 విషయాలు చూసుకో స్వామి, నీకు ఇదే నా విజ్ఞప్తి అని ఏడుకొండల స్వామిని అడుగుతూ ఉంటాను. సరే, ఇంతకీ ఈ మధ్య వచ్చిన కొన్ని మూవీస్ ఉన్నాయి కదా, చాలా మంచి సూపర్ హిట్స్ అయ్యి ఉన్నాయి. మీకు ఎప్పుడన్నా ఈ మధ్య వచ్చిన కొన్ని మూవీస్ లో ఇది చేస్తే బాగుండు, ఇందులో నేను ఉంటే బాగుండాలి అనిపించిందా? చాలా సినిమాల్లో చాలా క్యారెక్టర్లు నాకు అనిపిస్తుంది. ఏది ఇప్పుడు ఈ మధ్య అనిపించింది? ఏదైనా రీసెంట్ అనిపిస్తూనే ఉంటుంది. ఏదంటే మలయాళం సినిమాల్లో చాలా చూస్తుంటాను, చాలా క్యారెక్టర్లు నేను చేయగలనే అనుకుంటాను, కానీ ఇప్పుడు ఇంకా ఓపిక లేదు.